దేవుడు మనలందరినీ కూడా సజీవంగా ఉంచి దేవుడు మన జీవితాల్లో ఆయన చేస్తున్న మేలను బట్టి సాక్ష్యాన్ని మనం విన్నాం. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ బాగున్నారండి? అందరూ బాగున్నారా? దేవుని కృప, మీ అందరి ప్రార్థన, నేను కూడా బాగున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే రీతిగా ఇక్కడ ఉన్నటువంటి తండ్రులు, ఫాదర్స్ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే. వాకులో ఇద్దరు చెప్తున్నారు, మీ ఫాదర్కి లేకపోతే మీ ఇంట్లో ఉన్నటువంటి మీ భర్తకి మీరు ఫాదర్స్ డే చెప్పారా? చెప్పలేరు, మర్చిపోయారు. ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్పండి. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు దేవుని సంగమా, ఈరోజు మనం ఏమై ఉన్నామో అది దేవుని కృప, దేవుని కృప, దేవుని కృప, దేవుని కృప. ఈరోజు మీ మధ్యలోనికి రావడానికి దేవుడు కృప చూపించాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అదే రీతిగా మనందరం చేరి మన ఆత్మీయ నాయకులు తండ్రి గారైన శైలేష్ అన్నకి హ్యాపీ ఫాదర్స్ డే చెప్దాం. హల్లెలూయా. టైమింగ్ శైలేష్ అన్నది. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు మన వాక్య సారాంశం లేకపోతే వాక్యం యొక్క హెడింగ్ ఏంటంటే కృప పొందుకున్న తండ్రి. కృప పొందుకున్న తండ్రి. హల్లెలూయా. వాక్యాన్ని చదువుకుందాం. ఆ కృప పొందుకున్నటువంటి తండ్రి ఎవరు అనేది ఆలోచన చేస్తే దావీదు గురించి ఎన్నోసార్లు మనం విన్నాం, ఎన్నోసార్లు చదువుకున్న ఎన్నో మాటలు మనం ఇంకా దావీదు ద్వారా మనం నేర్చుకుంటుంటాం. అదే రీతిగా ముందున్నటువంటి స్త్రీలు కొద్దిగా చదువుకొని కూర్చోవాలి. ఈరోజు ఎండ లేదు, విటమిన్ డి కూడా రాదు, ఎండ లేదు కాబట్టి కొద్ది ముందు కూర్చొని చదువుకోవాలి. ఆ తర్వాత మధ్యలో కూడా ఖాళీ ఉంది, చదువుకోండి. రండి, యేసుని వద్దకు రండి, యేసుకు దగ్గరగా ఉండండి, కొంచెం చదువుకొని కూర్చోవాలి. హల్లెలూయా. వాక్యాన్ని చదువుకుందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 11వ అధ్యాయం ఒకసారి 9వ వచనాన్ని మనం చదువుకుందాం. సైన్యములకు అధిపతి అగు యెహోవా అతనికి తోడై ఉండగా దావీదు ఈ ప్రకారము అంతకంతకు అధికుడగుచుండెను. దావీదుకి దేవుడు తోడుగా ఉన్నటువంటి కారణాన దావీదు అంతకంతకు అధికుడగుచుండెను. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. దావీదు పొందుకున్నటువంటి ఆశీర్వాదం, దావీదును దేవుడు దీవించినటువంటి విధానం, దావీదును దేవుడు ఆశీర్వదించినటువంటి విధానాన్ని గురించి అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చాలా విపులనాత్మకంగా రాస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియదేవుని బిడ్డలారా, భక్తుడైనటువంటి ఈ దావీదును గురించి ధ్యానించడానికి దరిదాపుగా ఈ యొక్క వాక్యాన్ని ఏదో నిన్న మొన్న కాదండి, దేవుని కృపను బట్టి 2-3 నెలల నుంచి ధ్యానిస్తున్నప్పుడు ఇంకా కొత్తగా దావీదులో నేనేం తెలుసుకోవాలి ప్రభు అని ప్రార్థన చేసి వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఆలోచనలు, దేవునికి స్తోత్రం. అంతకంతకు దావీదు అధికుడగు చుండెను. అంతకంతకు దావీదు అధికుడగు చుండెను. దావీదు ఎలాగ అధికుడయ్యాడు అనంటే దేవుడు దావీదుకి తోడుగా ఉన్నాడు, దేవుడు దావీదుకి నీడగా ఉన్నాడు, దేవుడు దావీదుని నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. అదే సమయంలో ఇక్కడ ఉన్నటువంటి ఫాదర్స్కి, తండ్రులకి నేను ఇచ్చేటువంటి ఒక సలహా, నాతో పాటు నేను ఇచ్చేటువంటి సలహా, ఒక తండ్రి యొక్క భక్తి జీవితము ద్వారా, ఒక తండ్రి యొక్క ప్రార్థనా జీవితము ద్వారా అతని కుటుంబాన్ని దేవుడు దీవించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రతి తండ్రి కూడా తన కుటుంబానికి ఒక దీవెనకరమైనటువంటి తండ్రిగా
మారిపోయాడు. అయితే దీవెనకరమైనటువంటి తండ్రిగా ఉండాలంటే ఏం చెయ్యాలి అనంటే, దేవుని సంగమా, మనం ఓ చక్కని భక్తిని చేయాలి. ఆ భక్తి వారి జీవితాలకు, వారి కుటుంబాలకు, మన పిల్లల కుటుంబాలకు దీవెనకరంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అంతకంతకు ఎలాగ దావీదు అధికుడయ్యాడంటే, ఈ ప్రకారముగా అనేటువంటి ఒక మాట ఉంది. ఏ ప్రకారంగా దావీదును దేవుడు దీవించాడు అని ఆలోచన చేస్తే, దేవుని సంగమా, ఒకసారి 17వ వచనం, అదే దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం, ఒకసారి 10వ వచనంలో కానీ మీరు చూసుకోగలిగితే, నేను అణిచివేసేదను అనేటువంటి మాట ఉంటుంది. పగవారందరినీ కూడా దేవుడు అణిచివేస్తున్నాడు. పగవారందరినీ కూడా దేవుడు అణిచివేస్తున్నాడు. అదే సమయంలో దావీదుని ఏం చేస్తున్నాడు అనంటే స్థిరపరుస్తున్నాడు. 11వ వచనం 3వ వచనంలో, 11వ వచనం 3వ చివరి లైన్లో కానీ చూస్తే, నేను అతని సంతతిని స్థిరపరిచేదను, స్థిరపరిచేదను, స్థిరపరిచేదను అని వాక్యం సెలవిస్తుంది. అదే రీతిగా అదే అధ్యాయంలో కానీ లేకపోతే ఆ పుస్తకంలో కానీ చూపిస్తే, నేను దావీదుకు చూపినటువంటి కృపను నేను ఎన్నడూ కూడా తీసివేయను, నా కృపను దావీదు దగ్గర నుంచి నేను తొలగించును అని దేవుడు దావీదుకి వాగ్దానం చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఏ ప్రకారంగా దావీదు అధికుడయ్యాడు అనంటే, దేవుడు అతని శత్రువులను అణిచాడు. అదే రీతిగా దేవుడు అతన్ని స్థిరపరిచాడు. దేవుడు అతని శత్రువులను అణచడానికి, దేవుడు అతన్ని స్థిరపరచడానికి మధ్యలో ఏం పెట్టాడు అంటే, దేవుడు తన కృపను దావీదుతోనే ఉంచాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఓ తండ్రి, ఓ తల్లి, దేవుని కృప మనకు ఉంటే, దేవుడు మనల్ని అణిచివేసేటువంటి అప్పులు, మనల్ని అణిచివేసేటువంటి అనారోగ్యాలు, మనల్ని అణిచివేసేటువంటి మాటలు, మనల్ని అణిచివేసేటువంటి మనుషులు అందరిలో నుండి దేవుడు మనల్ని విడిపించి మనల్ని స్థిరపరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. భక్తిలో స్థిరపరుస్తాడు, ప్రార్థనలో స్థిరపరుస్తాడు, విశ్వాసంలో స్థిరపరుస్తాడు. అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు తరతరాలకు నువ్వు దీవెనకరంగానే ఉంటావు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఒక మాట చదివించి దావీదు ఎలాంటి భక్తి చేశాడు అనేటువంటి విషయాలు, ఒక 3-4 విషయాలు సమయాన్ని బట్టి మనం ముందుకు వెళ్దాం. దేవునికి స్తోత్రం. ఆమేన్. ప్రియదేవుని బిడ్డలారా, ఒకసారి ప్రియదేవుని బిడ్డలారా, అదే 17వ అధ్యాయం 27వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యెహోవా మీరు ఆశీర్వదిస్తే అది ఎన్నటికిని అది ఆశీర్వదింపబడి ఉండును. ప్రియదేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయాలన్నీ నేను చదివిస్తున్నానంటే, ఈ ప్రకారంగా దావీదును దేవుడు దీవించాడు. అదే సమయంలో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం, అందరూ నన్ను గమనించండి, దేవుడు ఒక వ్యక్తిని ఒకసారి దీవిస్తే నువ్వు చనిపోయేటంత వరకు నువ్వు దీవెనకరంగానే ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. ఈ నెల బాగుంది, వచ్చే నెల బాగుంటుందో లేదో, ఈ వారం బాగుంది, వచ్చే వారం బాగుంటుందో లేదో అనేటువంటి ఆలోచన, బెంగ మన బ్రతుకుల్లో ఉండకూడదు. అయితే దేవుడు దీవించే విధంగా, దేవుడు మనల్ని ఒక పద్ధతి ప్రకారంగా దీవించే విధంగా మన భక్తి జీవితాన్ని దేవుని ఎడల మనము చూపించాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. అదే సమయంలో మన పిల్లలకి మనం దీవెనకరంగా ఉండాలి అని అంటే, ప్రియదేవుని బిడ్డలారా, నువ్వు చేసేటువంటి భక్తితో పాటు నీ బిడ్డలకి చక్కని భక్తిని నేర్పించు. మొదటిది, దానికి తోడు చక్కని చదువుని బిడ్డలకు అనుగ్రహించు. దేవునికి స్తోత్రం. భక్తి చదువు ఉన్న బిడ్డలని దేవుడు 10 మందికి పెట్టే విధంగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఖచ్చితంగా భక్తిని నేర్పించండి, చదువును నేర్పించండి. భక్తి ఉండి ఇప్పటి దినాలలో చదువు లేకపోతే కష్టం, చదువు ఉండి భక్తి లేకపోయినా కష్టం. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. నేను ఎప్పుడూ ఇదే ప్రార్థన చేసుకుంటాం. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. అయితే దేవుడు దావీదుకి తోడుగా ఉండడానికి గల కారణం,
దేవుడు దావీదుకి నీడగా ఉండడానికి గల కారణం, దేవుడు అతని శత్రువులను అణచివేయడానికి గల కారణం, దేవుడు దావీదును స్థిరపరచడానికి గల కారణం, దేవుడు దావీదుతో పాటు ఉండి దేవుడు దావీదును దీవించడానికి గల కారణం. కానీ ఒకసారి మనం ఆలోచన చేద్దాం. అదే దినవృత్తాంతాల గ్రంథం 12వ అధ్యాయం ఒకసారి మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. దావీదు కీషు కుమారుడైన సౌలునకు భయపడి ఇంకను దాగి ఉండగా. చాలండి. ఇప్పుడు దేని బిడ్డలారా, ఇక్కడ సౌలు వచ్చాడు. సౌలు దావీదుని చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కీషు కుమారుడైనటువంటి రాజు అయినటువంటి సౌలు, దురాత్మతో పట్టబడినటువంటి సౌలు, అపవిత్రాత్మతో పట్టబడినటువంటి సౌలు, దేవుని కృపను పోగొట్టుకున్నటువంటి సౌలు, దేవుని తోడును పోగొట్టుకున్నటువంటి సౌలు దావీదును కొట్టాలని చూస్తున్నాడు, దావీదును చంపాలని చూస్తున్నాడు. అయితే ఇక్కడ మనం ఆలోచించగలిగితే దేవుడు దావీదును అభిషేకించాడు, దేవుని ఆత్మతో దావీదును నింపాడు. దావీదు ఆత్మీయుడు, సౌలు లోకస్తుడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మనం ఆత్మీయంగా దీనిని అన్వయించుకుంటే సౌలు లోకస్తుడిలాగా మారిపోయాడు, దావీదు మాత్రం ఆత్మీయుడిగా ఉన్నాడు. ఆత్మీయుడైనటువంటి దావీదు ఏం చేస్తున్నాడు? దాక్కుంటున్నాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. గొలియాతుని చంపినటువంటి దావీదు సౌలును చంపలేడా? గొలియాతును ఒక్క రాయితో చంపాడు. గొలియాతు ఖడ్గముతోనే గొలియాతు యొక్క తలను నరికినటువంటి దావీదు సౌలుని చంపలేదా? సౌలు 1000 మందినే చంపగలడు, దావీదు 10,000 మంది. దావీదు ఒక్క రోజులు 10,000 మందిని చంపగలడు అనేటువంటి మనుష్యులలో నమ్మకం అన్నటువంటి దావీదు దాక్కుంటున్నాడు. దేనికి భయపడ్డాడు అంటే లోకస్తుడికి భయపడ్డాడు, ఆత్మను పోగొట్టుకున్న వ్యక్తికి భయపడ్డాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయం, నువ్వు ఆత్మీయురాలివి, దేవుని ఆత్మతో నువ్వు అభిషేకింపబడ్డావు. ఇక్కడ ఆరాధన చేస్తున్న సమయంలో దేవుని ఆత్మ నిన్ను అభిషేకించినటువంటి నీవు కొన్నిసార్లు మనుష్యులకి, లోకములో ఉన్నటువంటి పాపమునకి, లోకస్తుల యొక్క మాటలకి నువ్వు దాక్కోవాలి. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. దాక్కోకుండా వ్యాజ్యమాడడానికి వెళ్ళావా, నీలోనున్నటువంటి ఆత్మ వెళ్ళిపోతుంది. నేను మనుషులకు భయపడడం ఏంటి, నా భర్తకు భయపడడం ఏంటి, నా భార్యకు భయపడడం ఏంటి, నా అత్తకు భయపడడం ఏంటి, నా ఆడబిడ్డకు భయపడడం ఏంటి, నేను ఆత్మీయురాల్ని, నేను ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోతుంది, నేను ప్రార్థన చేస్తే మా సంఘంలో స్వస్థతలు జరుగుతాయి అనుకున్నటువంటి నీవు, ఆత్మీయుడైనటువంటి నీవు దాక్కోవాలి. దేవునికి స్తోత్రం. దానిని ఎలాగ మనం అన్వయించుకోవాలి అని ఆలోచన చేస్తే ఒకసారి కీర్తన గ్రంథం 32వ అధ్యాయం ఒకసారి 7వ వచనాన్ని చదువుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, నా దాగుచోటు నీవే. దాని అర్థం ఏంటో తెలుసా ప్రియ దేవుని సంగమా? తన కష్టకాలంలో, తన ఇబ్బంది కాలంలో, మనుష్యులు తనని తోలనాడుతున్నటువంటి సమయంలో దావీదు ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి ఆశ్రయముగా చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. దాకోవడము అనంటే నువ్వు కొన్నిసార్లు మౌనముగా ఉండడం అనంటే, దెబ్బలాడకుండా ఉండడం అంటే దేవుణ్ణి నీవు ఆశ్రయంగా చేసుకుంటున్నావు. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షిస్తావు. ఈరోజు ప్రియదేవుని బిడ్డలారా, ఎన్నిసార్లు మనం దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకుంటున్నాం, ఎన్నిసార్లు మనం దేవుని ఆశ్రయంగా చేసుకుంటున్నాం. ఒక మాట ఆదికాండ గ్రంథం 4వ అధ్యాయంలో ఉంటుంది, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. ఆత్మ కలిగిన వాడు, దేవుని ఆత్మతో అభిషేకింపబడినవాడు వాదించడు. దేవునికి స్తోత్రం. అందుకే దావీదు వాదించట్లేదు, దావీదు యుద్ధానికి వెళ్ళట్లేదు, దావీదు దాక్కుంటున్నాడు. కారణం ఏంటంటే దేవుడు నా పక్షంగా సౌలును అణిచివేస్తాడు, దేవుడు నా పక్షంగా నన్ను స్థిరపరుస్తాడు, దేవుడు నా పక్షంగా కార్యము జరిగిస్తాడు, దేవుడు నా పక్షంగా నాతో పాటు దేవుడు ఉంటాడని దేవుని ఆశ్రయంగా దావీదు చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక, ఆమేన్. మొట్టమొదటగా దావీదు దేవుణ్ణి ఆశ్రయముగా చేసుకున్నవాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని ఆశ్రయంగా చేసుకుంటే ఏం కలుగుతుందో తెలుసా? అదే 32వ అధ్యాయం చూడండి ఒకసారి. దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకోవడం అంటే దేవుని మీద దేవుణ్ణి ఇష్టపడడం. ఆ వచనాల్లో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే దావీదు దేవుణ్ణి ఇష్టపడుతున్నాడు.
అదే సమయంలో అదే రీతిగా ఇష్టపడుతున్నటువంటి దావీదు దేవుని మీద నమ్మకాన్ని చూపిస్తున్నాడు. దేవుడు ఖచ్చితంగా నాకు విడుదలనిస్తాడు, దేవుడు ఖచ్చితంగా నాకు విమోచననిస్తాడు, దేవుడు ఖచ్చితంగా నాకు తోడై ఉంటాడు, దేవుడు ఖచ్చితంగా నా జీవితానికి ఆశీర్వాదం ఇస్తాడని దేవుడు ఎదుట తన నమ్మకాన్ని చూపించుకుంటున్నాడు దావీదు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. అదే రీతిగా అదే 10వ వచనంలో చూడండి, భక్తిహీనులు అనేక వేదనలు కలుగుచున్నవి అంటే మాట ఏంటంటే దేవుణ్ణి బట్టి దావీదు ఆనందిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకుంటున్నావంటే దాని అర్థం ఏంటంటే నువ్వు దేవుణ్ణి ఇష్టపడుతున్నావు. కొట్లాటలో నువ్వు మాట్లాడుతున్నావు, దెబ్బలాడుతున్నావు అంటే దేవుణ్ణి ఇష్టపడట్లేదు, దెబ్బలాడడానికి ఇష్టపడుతున్నావు. ఎదుటి వ్యక్తి మీద నిందలు వేయడానికి ఇష్టపడుతున్నావు. ఎదుటి వ్యక్తిని ఎలాగైనా ఒక్క దెబ్బతో ఈ సంతు తేల్చేయాలి, వేసేయాలంతే అని అనుకుంటున్నావు. ఓ క్రైస్తవుడా, ఓ ఆత్మ కలిగిన వ్యక్తి, నీ ఎదుట ఆత్మ లేని వ్యక్తులతో దెబ్బలాడుతున్నావా, దేవుని ఆత్మ నీలో నుండి వెళ్ళిపోద్ది. దేవుణ్ణి ఇష్టపడేవాడు, దేవుని మీద నమ్మకాన్ని ఉంచేవాడు దెబ్బలాడకపోడు, వాదనకపోడు, దేవుని ఆశ్రయంగా చేసుకుంటాడు. నా దాగు చోటు నీవే. ఈరోజు మీ ఆయన కొడుతున్నప్పుడు, మీ ఆవిడ తిడుతున్నప్పుడు, నీ పక్కింటోడు నీ మీదకి వచ్చినప్పుడు నీ గదిలోనికి వెళ్ళి నా దాగు చోటు నీవే ప్రభువా అని ఎన్నిసార్లు మనం ప్రార్థన చేసా? చేయలేదు కాబట్టే మొదటి దినవృత్తాంతాల 17వ అధ్యాయం చివరి వచనంలో నువ్వు ఆశీర్వదించినది ఎల్లప్పుడూ ఆశీర్వకరంగా మనం లేము. దేవుడు ఇంకా మనల్ని ఆశీర్వదించలేదు. అదే సమయంలో దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకోవడం అంటే, దేవుణ్ణిలో ఆనందించడం అంటే ఇంకేంటో తెలుసు ప్రియదేవుని బిడ్డలారా. ఆ 11 వచనాన్ని చూడండి, కీర్తన గ్రంథం 32:11లో నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి అంటే దావీదు యొక్క అంతరంగంలో దేవుని నీతి పనిచేస్తుంది. దావీదులో అంతర్కరణ శుద్ధి కలుగుతుంది. దావీదులో దావీదు యొక్క హృదయంలో దేవుని నీతి పనిచేస్తుంది. దేవుని నీతి ఎప్పుడైతే దావీదు హృదయంలో పనిచేస్తుందో దావీదు యొక్క హృదయం దేవుని హృదయంతో పెనవేసుకొని పోయింది. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. దావీదు దేవుని హృదయం, దావీదులో ఉన్నటువంటి ఆ హృదయం దేవుడు ఇష్టపడ్డాడు. ఈరోజు ప్రియదేవుని సంగమా, దేవుడు నీకు తోడుగా ఉండాలి. దేవుడు తన కృపను నీకు చూపించాలి. దేవుడు నీ జీవితాన్ని స్థిరపరచాలి. నీ జీవితంలో వేస్తున్నటువంటి ప్రతి గొడవ, ప్రతి కష్టాన్ని దేవుడు అణచాలి. దేవుడు అణిచి నిన్ను స్థిరపరచాలి అంటే దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకో. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. నా దాగుచోటు నీవే. ఎలాగ దేవుని ఆశ్రయంగా చేసుకుంటామంటే వెరీ సింపుల్. బైబిల్ చదువు. కష్టం వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా, ఇరుకొచ్చిందా, కొట్లాట వచ్చిందా, ప్రార్థన చేయి. దేవుని మీద నమ్మకం ఉంచు. దేవునితో నీ జీవితాన్ని ముందుకి నడిపించుకో. నీ సొంత నిర్ణయాలను నువ్వు తీసుకోవద్దు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. దేవుని ఆశ్రయంగా చేసుకున్నవాడు దేవుని ఇష్టపడతాడు. దేవుని ఆశ్రయంగా చేసుకున్నవాడు దేవుని మీద నమ్మకాన్ని ఉంచుతాడు. దేవుని ఆశ్రయంగా చేసుకున్నవాడు అంతర్కరణ శుద్ధి జరుగుతుంది. దేవుని ఆశ్రయంగా చేసుకున్నవాడికి దేవుని తోడు ఎల్లవేళలా ఉంటుంది. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఆ 32 కీర్తన ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోండి. నా దాగుచోటు నీవే. ఆ మాటలు, ఆ వచనాలు 10వ వచనం 12వ వచనంలో ఉన్నటువంటి అర్థం అది. నేను దేవుని ఇష్టపడుతున్నాను, దేవుని నీతి నాలో జరుగుతుంది, దేవుని బట్టి నేను ఆనందిస్తానని భక్తుడైన దావీదు దేవుని ఆశ్రయంగా చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుని ఆశ్రయంగా చేసుకున్నావా? దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక, ఆమేన్, హల్లెలూయా. మొదటిది. రెండవదిగా చూద్దాం ప్రియదేవుని బిడ్డలారా, అదే దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం. ఒకసారి 17వ అధ్యాయం, క్షమించండి, 16వ అధ్యాయం ఒకసారి 7వ వచనాన్ని చదువుకుందాం.
స్తుతి చేయు విచారణను ఏర్పరిచి దావీదు ఆసాపు చేతికిని వాని బంధువుల చేతికిని దానిని అప్పగించెను. ఆ స్తుతి విధం ఏమనగా చాలండి ప్రియదేవుని బిడ్డలారా. అదే రీతిగా ఒకసారి ఆ 28వ వచనాన్ని 29వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం ప్రియదేవుని బిడ్డలారా. ధరించుకుని ఆయన ఎదుట అమ్మ మొదటి దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనమమ్మ. రాగా మీకాలు కిటికీలో నుండి చూచి దావీదుని తన మనస్సులో అతన్ని హీనపరచెను. దేవునికి స్తోత్రం. మొదటిగా దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకోవాలని చెప్పాను. రెండోదిగా ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు దేవుని స్తుతిస్తున్నాడు, దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. దేవునికి తన రాజ్యములోనికి దేవుని మందసాన్ని తన కుటుంబంలోనికి తన ప్రజల మధ్యకి రావాలని స్వాగతాన్ని పలుకుతున్నాడు. ఒకసారి నన్ను గమనించండి. దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని ఆరాధిస్తున్నాడు. మా ప్రజలెవరు కూడా దీవించబడలేరు, దేవుని యొక్క సన్నిధి దేవుని మందస్సం లేదని తన రాజ్యంలోనికి తన ప్రజల మధ్యకి తన కుటుంబంలోనికి తన ప్రజలందరూ దీవించబడాలని దేవుని ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉన్నటువంటి సమయంలో తన భార్య అతన్ని ఏం చేసిందంటే అసహించుకుంది. దేవునికి స్తోత్రం. ఆమేన్. దీనిని ఎలాగ మనం ఆలోచుకోవాలి అనంటే వెరీ సింపుల్. అసహించుకునే వారి మధ్య ప్రభుని స్తుతించుట. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. అదే సమయంలో దావీదు ఏం చేశాడు తెలుసా? అదే ఆసాపు చేతికి దేవుణ్ణి ఎలాగైతే తను స్తుతించాడో, దేవుని ఎలాగైతే ఆరాధించాడో, దేవుని ఎలాగైతే తన రాజ్యంలోనికి ఆహ్వానించాడో, ఎలాగైతే దేవుని సంతోషపరిచాడో, అదే అసహించుకునేటువంటి వారి మధ్యన మరొక స్తుతించే వారిని దావీదు తయారు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దావీదు మాత్రమే ప్రభుని స్తుతించట్లేదండి ప్రియదేవుని సంగమా. దావీదులో ఉన్నటువంటి భక్తిని ఇక తక్కువనున్నటువంటి ఆసాపుకు ఆపాదించాడు. దావీదులో ఉన్నటువంటి దేవుని మీద ఉన్నటువంటి యథార్థతను తనలో ఉన్నటువంటి యథార్థతను ఆసాపు పిల్లలకి ఆపాదించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా దీనికి వెరీ క్లియర్. నీ యొక్క భక్తి జీవితంలో, నీ ప్రార్థనా జీవితంలో, నీ విశ్వాసపు జీవితంలో ఎన్ని సంవత్సరాలు నువ్వు దేవుని మందిరానికి వచ్చావనేది కాదు, ప్రభుని నువ్వు ఎలాగైతే స్తుతిస్తున్నావో అలాగా స్తుతించేటువంటి మరొక విశ్వాసిని నువ్వు మందిరంలో రెడీ చేయాలి. అప్పుడు దేవుడు దీవిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మనం ఏం చేస్తాం? నేనే పాట పాడతా, మా ఆవిడే ఆరాధన చేస్తుంది, నా పిల్లలే వాద్యాలు చేస్తారు. మరొకరికి అవకాశం ఇవ్వం. మరొకరికి మనకు సంబంధం లేదు. మనం వచ్చామా, కూర్చున్నామా, వెళ్ళిపోయామా? నువ్వు సంఘంలో భక్తిగా బాగా ఆర్థికం ఇచ్చేదానివా, పాటలు పాడేదానివా, పరిచర్య చేసేదానివా, మోకరించి ప్రార్థన చేసేదానివా, ఉపవాసం ఉండి సంఘం కోసం సేవకుని కోసం ప్రార్థన చేసేదానివా? నువ్వు చచ్చేలోపు నీలాంటి ఒక సేవకుని, నీ కుటుంబం, నీలాంటి ఒక విశ్వాసిని నీ కుటుంబంలో నుండి, నీ గ్రామంలో నుండి నువ్వు రెడీ చేయాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. అది సైలెన్స్ గారి పని కాదు, సతీష్ పని కాదు, దేవుని పని. దావీదు అది చేశాడు. ప్రజలు నిన్ను అసహించుకుంటారు, దావీదుని అసహించుకుంటారు. నువ్వెంత ఆఫ్టర్ ఆల్ మనం చక్రవర్తి గొల్యాతుని చంపి ఫిలిస్తీన్లలో ఉన్నటువంటి భయాన్ని నింపు, ఇశ్రాయేలులో ధైర్యము నింపినటువంటి దావీదుని తన భార్య అసహించుకుంటుంది. ఎవరైనా 4 మాటలు అన్నారంటే ఆరాధనకు రావడం మానేస్తాం. ప్రియదేవుని బిడ్డలారా, అసహించుకునే వారి మధ్యన ప్రభుని స్తుతించు, అద్భుతాలు దేవుడు నీ జీవితంలో చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా.
రెండవదిగా ప్రియ దేవుని బిడ్డలారా, అసహించుకునే వారి మధ్యనే మనలాంటి మన ఒక విశ్వాసిని మనము పోయేలేపు ఈ సంఘంలో మనం సిద్ధం చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ప్రభుని స్తుతించాలి, ఎందుకు ప్రభు కొరకు అలాంటి వ్యక్తులను మనం రెడీ చేయాలంటే ఒకసారి ప్రియ దేవుని బిడ్డలారా అదే అధ్యాయం ఒకసారి 36వ వచనాన్ని చదువుకుందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 36వ వచనాన్ని చదువుకుందాం ప్రియ దేవుని సంఘం. అన్యజనుల వశములో నుండి మమ్మల్ని విడిపించుము. స్తుతి ప్రభువులో అతిశయింపజేస్తుంది. స్తుతి అన్యజనులు నీ మీద పన్నినటువంటి పన్నాగాలలో నుండి విడిపిస్తుంది. స్తుతి అన్య సంబంధమైన ఆచారాల్లో నుండి విడిపిస్తుంది. స్తుతి అన్యుల యొక్క ఆలోచనలో నుండి విడిపిస్తుంది. స్తుతి అన్యుల యొక్క పద్ధతుల్లో నుండి విడిపిస్తుంది. అన్య సంబంధమైన ఆచారాలలో నుండి నిన్ను విడిపించి ఆత్మ సంబంధమైన వ్యక్తిగా దేవుడు నిన్ను మలిచేస్తాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నువ్వు ఒకరిని రెడీ చేస్తున్నావంటే నీ అవసరతలను దేవుడు తీర్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. నిన్ను అణిచివేస్తున్నటువంటి కష్టాలను ఆయన అణిచివేస్తాడు. నీ చుట్టూ ఉన్నటువంటి మనుషులను ఆయన అణిచివేస్తాడు. నీ మీద పగబట్టిన ప్రతి వ్యక్తి యొక్క కోరలను ఆయన అణిచివేసి నిన్ను స్థిరపరుస్తాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా దావీదు దేవుణ్ణి ఆశ్రయించుట. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. రెండవదిగా అసహించుకునే వారి మధ్యనే ఆత్మీయులను సిద్ధపరచుట. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ప్రియదేవుని సంగమా, బైబిల్ పట్టుకొని వస్తున్నాను, సువార్త చెప్తున్నాను, హల్లెలూయా అంటున్నాను, గట్టిగా పాటలు పాడుతున్నాను, ఆరాధన చేస్తున్నాను. నా పక్క వారికి ఇబ్బందిగా ఉంది, వారు నన్ను అసహించుకుంటున్నారు, వీరు నన్ను అసహించుకుంటున్నారంటే దావీదుకే తప్పలేదు. నేనెంత, మీరెంత? అసహించుకునే వారి మధ్యనే ఆత్మీయంగా మనం బ్రతకాలి. అసహించుకునే వారి మధ్యనే ఆత్మీయులను మనం సిద్ధం చేయాలి. మరొకసారి చెప్తున్నాను, వెరీ సింపుల్. నీ భక్తి జీవితంలో నీలాంటి ఓ చక్కని విశ్వాసిని ఈ సంఘంలో నువ్వు రెడీ చేసావా, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. కానీ ఈరోజు ప్రియదేవుని సంగమా ఏమైపోయింది అంటే, నేను ఇదిగో ఈ శ్రీకాకుళం నుంచి బెంగళూరు వరకు వెళ్ళాను. ఆ అనుభవంతో చెప్తున్నా. శ్రీకాకుళం నుంచి బెంగళూరు వరకు వెళ్ళాను. ఆ అనుభవంతో చెప్తున్నాను. రెడీ చేసిన వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు సేవకులు. చక్కగా పాట పాడేవారిని, బాగా ఇచ్చేవారిని, ప్రార్థన చేసేవారిని వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. రెడీ చేసేవాళ్ళని తీసుకెళ్ళిపోతున్నారు. రెడీ చేయడం మానేశారు. అంటే రెడీ చేసేవాళ్ళని రెడీ చేయడం అనేది దేవుని పని. రెడీ చేసుకెళ్ళేవాడిని తీసుకెళ్ళే పని దెయ్యం పని. మనుషుల పనిగా దెయ్యం పని. యథార్థంగా చెప్తున్నాను, ఎవరో మెప్పు కోసమో కాదు. ప్రియదేవుని సంగమా, మరోసారి చెప్తున్నా, శ్రీకాకుళం నుంచి బెంగళూరు వరకు వెళ్ళాను. ఎక్కడే ఉన్నానని కాదు, పోయిన నెల బెంగళూరు కూడా వెళ్ళాను. ఆ అనుభవంతో చెప్తున్నా. బెంగళూరు, కర్ణాటక, మొల్బాగల్, నంగిలి అన్నీ తిరిగి వచ్చింది. అందుకే 4 రోజులు కనిపించలేదు. ప్రియదేవుని స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, కాబట్టి అసహించుకునే వారి మధ్యన నువ్వు ప్రభుని ఆరాధించే సరిపోదు. నీలాంటి ఓ చక్కని ఆత్మీయుని నీ సంఘంలో నువ్వు సిద్ధం చేయాలి. దేవునికి స్తోత్రం. సంఘంలోని సిద్ధం చేయాలి, నీ ఇంటిలోని సిద్ధం చేయాలి. దేవునికి మహిమ కలుగును. కావాలంటే చూడండి, 16:7 వచనం, ఆ దినమందు యెహోవాను స్తుతి చేయు, విచారణ చేయు ఏర్పరిచి దావీదు ఆసాపు చేతికిని వాని బంధువుల చేతికిని దానిని అప్పగించెను. ఆసాపు బయటవాడు, తన బంధువులు, తన ఇంటి వారు, తన అన్నదమ్ములందరికీ కూడా దావీదులాగా స్తుతించేటువంటి వ్యక్తులను దావీదు సిద్ధపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు ప్రియ దేవుని సంగమా, నీలాగా ఓ చక్కని ఆత్మీయుడిని, నువ్వు ఆత్మీయురాలివి, దేవుని అభిషేకంతో దేవుని ఆత్మతో అభిషేకింపబడుతున్నావు. దేవుని కొరకు ఎంతో త్యాగపూరితమైన విరాళాలను ఇస్తున్నావు, కానుకలు ఇస్తున్నావు. కాదని నీ నన్ను అక్కడతోనే నీ భక్తి ఉంటే సరిపోదు. ప్రియ దేవుని సంగమా, అలాంటి మరొక ఆత్మీయుని నీ బిడ్డలుగా నువ్వు రెడీ చేయాలి. అలాంటి ఆత్మీయులని నీ బంధువులలో నుండి రెడీ చేయాలి, నీ గ్రామంలో నుండి నువ్వు రెడీ చేయాలి. అలాగ సిద్ధపరిస్తే అది దేవుని పని.
ఆ దేవుడు ఆ పనిని చూసి నీకు జీతమును అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మూడోదిగా చూద్దాం ప్రియదేవుని బిడ్డలారా, మూడోదిగా చూద్దాం. అదే రీతిగా మూడోదిగా చూద్దాం. అదే ఆ దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం ఒకసారి మొదటి వచనాన్ని చదువుకుందాం. నాతానుని పిలిపించి దేవదారు మృణాలతో కట్టబడిన నగరంలో నేను ఉంటానని చెప్పాడు. అదే రీతిగా ఒకసారి ప్రియదేవుని బిడ్డలారా 12 వచనాన్ని చదవండి. అదే అధ్యాయము. కట్టించును, నిత్యస్థాపన చేసేదని. చాలండి ప్రియదేవుని బిడ్డలారా, చాలండి. మనకి సమయం అవుతుంది కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ 17వ అధ్యాయం అంతా కూడా మీరు చదువుకోండి ప్రియదేవుని బిడ్డలారా. దావీదు అందరు నన్ను చూడండి. దావీదు, నేను మంచి బిల్డింగ్లో ఉన్నాను, రాజనగర్లో ఉన్నాను, నా దేవుని మందస్సం డేరాలో ఉంది, అయితే నేను ఇప్పుడు మందిరాన్ని కట్టాలి అని చెప్పి దావీదు ఆలోచన చేస్తున్నటువంటి ఆలోచన దేవుడు తెలుసుకున్నాడు. కారణం ఏంటంటే దావీదులో అంతర్కరణ శుద్ధి జరిగింది కదా. 32వ కీర్తనలో మనం చూసుకున్నాం కదా, అంతరంగంలో నీతి కలిగింది కదా. దావీదు యొక్క హృదయం దేవుని హృదయంతో పెనవేసుకొని పోయింది కదా. దావీదుకు పుట్టేటువంటి ప్రతి ఆలోచన దేవుడు ఆలోచించి, దేవుడు నాతాను ప్రవక్తను పంపించి నాతాను ప్రవక్త ద్వారా చెప్పాడు. నాతాను ప్రవక్త వచ్చి చెప్పాడు, నీ ద్వారా మందిరం కట్టబడదయ్యా, నీ పిల్లలు వచ్చి కడతారు అని చెప్పిన వెంటనే దావీదు నాతాను ప్రవక్త ద్వారా చెప్పబడిన దేవుని మాటకి లొంగాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. నాతాను ప్రవక్త ద్వారా చెప్పబడిన దేవుని మాటకి ఏమయ్యాడు? లోబడ్డాడు. దేవునికి స్తోత్రం. నాతాను ప్రవక్త ద్వారా చెప్పబడిన దేవుని మాటకి లోబడ్డాడు. నాతాను ప్రవక్త ఒక సామాన్యమైన ప్రవక్త. నాతాను ప్రవక్త ప్రేమ కలిగిన ప్రవక్త. నాతాను ప్రవక్త దావీదు పాపపు స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వాక్యం వచ్చి దావీదుని హెచ్చరించమన్నప్పుడు ప్రేమగా వెళ్ళి హెచ్చరించాడు దావీదుని. ప్రియ దేవుని సంగమా, దీని ద్వారా మనం తెలుసుకోవలసిన విషయం ఏంటో తెలుసా? ఒక ప్రేమ కలిగినటువంటి ఆత్మీయ నాయకునితో మన యొక్క ఆత్మీయ ప్రయాణం ముందుకు సాగితే దేవుని తోడు మనకి అనుగ్రహింపబడతాది. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. నాతాను ప్రవక్త ఏదైతే ప్రవచించాడో ఆ ప్రవచనానికి దావీదు లోబడిపోయాడు. ప్రియ దేవుని సంగమా, నీ ఆత్మీయ నాయకుడి ద్వారా దేవుడు చెప్తున్న మాటలకి నువ్వు ఎంత లోబడుతున్నావు, ఎంత విధేయతను చూపిస్తున్నావు, ఎంత వాక్యానుసారంగా బ్రతుకుతున్నావు, ఎంత వాక్యానుసారంగా ప్రార్థన చేస్తున్నాం, ఎంత వాక్యానుసారంగా జీవించడానికి నువ్వు ఆశ కలిగి ఉన్నావు. అదే సమయంలో ప్రియదేవుని సంగమా, దేవుని బట్టి నేను హెచ్చరిస్తున్నాను, నీ కుటుంబంలో హెచ్చరించేటువంటి ఒక నాయకుడు, నీ సంఘంలో హెచ్చరించేటువంటి నాతాల లాంటి ప్రవక్తను నువ్వు విడిచిపెట్టి వెళ్ళావా, దేవుని తోడును పోగొట్టుకుంటావు. నాతాను చెప్పిన మాటకి దావీదు ఒబే అయ్యాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. నా కుమారుడే ఎందుకు కడతాడు, నేను కట్టలేనా? మళ్ళీ ఒకసారి వెళ్ళి మీరు అడగండి నాతాను గారు, ఇదేంటండి ఇంతకాలం దేవుడు తన చిత్తాన్ని చూపిస్తానన్నాడు, నన్ను అభిషేకించాడు, సౌలుని తీసేశాడు, గొల్యాతుతో ఉన్నాడు, నా పిల్లలు కట్టడం ఏంటి, నేనే కడతాను అని దావీదు ముందుకు వెళ్ళలేదు. దేవుని మాటను దాటి ముందుకు వెళ్ళలేదు. నాతాను ప్రవక్త యొక్క నిర్ణయాన్ని దాటి ముందుకు వెళ్ళలేదు. దావీదు దేవుని మాటతో కట్టుబడిపోయాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ఈరోజు మనం ఆలోచించుకోవలసిన విషయం మూడోదిగా, దేవుని మాటకి ఎంత మనం కట్టుబడి ఉంటున్నాం. మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న వేస్తాను, ఇక్కడ సమాధానం చెప్పద్దు, మీరింటికి వెళ్ళిన తర్వాత చెప్పండి. నోట్సులు తీయకుండగా, బైబిల్ తీయకుండగా, గత ఆదివారం ఏ వాక్యం మీ పాస్టర్ గారు చెప్పారు ఆ వాక్యంలో 3 విషయాలు ఉంటాయి. ఒక్క విషయం ప్రకారంగా మనం బ్రతికామా? యెహోవా నువ్వు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికీ ఆశీర్వాదకరంగానే ఉంటుంది. ఈ మాట చదువుతున్నప్పుడు ఒక్కసారిగా నాకు భయం వేసింది. దేవుడు ఒక్కసారి దీవిస్తే, దేవుడు ఒక్కసారి స్వస్థపరిస్తే, దేవుడు ఒక్కసారి స్థిరపరిస్తే
నీ జీవితంలో ఆ రోగము రాదు, ఆ సమస్య రాదు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఉదాహరణకి నీ అప్పుల్లో ఉన్నావు. ఈ సంవత్సరం అప్పుల గురించి నువ్వు ప్రార్థన చేస్తావు. ఉదాహరణకి అప్పుల్లో ఉన్న అప్పుల గురించి నువ్వు ప్రార్థన చేస్తావు. అప్పులను దేవుడు తీరిస్తే నువ్వు చచ్చే వరకు అప్పు తీర్చలేని స్థితిలో నువ్వు ఉండవు. ఆ వాక్యం చదువు, నా మాట కాదు, బైబిల్లో ఉన్న మాట. యెహోవా నువ్వు ఆశీర్వదించిన ఎడలా అది ఎన్నటికీ 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 ఎన్నటికీ. దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు నన్ను దీవిస్తే నేను చచ్చిన తర్వాత నా పిల్లలకి, నా మనవళ్ళకి, నా ముని మనవళ్ళకి కూడా నేను దీవెనకరంగానే ఉంటాను. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దావీదు దేవుడే మన దేవుడు, వారిని ఆశీర్వదించిన దేవుడే మన దేవుడు. ఆమేన్ చెప్పడం కాదు ప్రియ దేవుని సంగమా. వాక్యానికి నువ్వు ఎంత లోబడుతున్నావు, వాక్య ప్రకారం ఎంత బ్రతుకుతున్నావు. నాతాను ప్రవక్త దావీదును గద్దించినప్పుడు ఆ గద్దింపుకు దావీదు లోబడిపోయాడు. చక్రవర్తి. మనం ఎంత లోబడుతున్నాం ఒకసారి ఆలోచన చేద్దాం. లోబడ్డావా, దేవుని దగ్గర నుండి రాబట్టుకుంటావు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. దీనికి ఇంకొక పేరు చెప్పనా? నీ జీవితంలో, నీ కుటుంబంలో గద్దించే సేవకుడు, ప్రేమతో నేను గద్దించే సేవకుడు నీ జీవిత ముగింపు వరకు నీకు అవసరం. ఆమేన్. హల్లెలూయా. మనకి అవసరం. ఆమేన్. హల్లెలూయా. మొదటగా దావీదు దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకున్నాడు. రెండవదిగా దావీదు అసహించుకునే వారి మధ్యన దేవుని స్తుతించాడు. తనలాగా స్తుతించే వారిని దావీదు సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. మూడవదిగా ప్రియ దేవుని సంగమా, నాతాను ప్రవక్త మాటలకి దావీదు లోబడ్డాడు. లోబడి దేవుని చిత్తమే జరగని, దేవుని ఆలోచన జరగని, దేవుని ఇష్టమే జరగనని దావీదు దేవునికి తన హృదయాన్ని అప్పగించుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే నీ హృదయాన్ని అప్పగించుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? వాక్యాన్ని నేను చదివిస్తాను. అదే 17వ అధ్యాయం ఒకసారి 19వ వచనాన్ని ఒకసారి చదవండి. ఆ మాట ఎంత బాగుందో ఒకసారి అందరూ చూడండి. యెహోవా నీ దాసుని నిమిత్తమే నీ చిత్త ప్రకారము ఈ మహాఘనత కలుగునని నీవు తెలియజేయుచున్నావు. అందరూ నాతో పాటు ఆ మాట చదవండి. అందరూ ఆ వాక్యాన్ని చూడండి, ఆ మాటను చదవండి. చదివిన తర్వాత నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. యెహోవా నీ దాసుని నిమిత్తమే నీ చిత్త ప్రకారము ఈ మహాఘనత కలిగినని నీవు తెలియజేసి ఉన్నావు. ఇందులో మీకు అర్థమైంది ఏం విషయం చెప్పండి? ఏం అర్థమైంది చెప్పండి? నాకు అర్థమైంది చెప్పనా? దేవుని చిత్తం దావీదు నిమిత్తమే మార్చుకున్నాడు. దేవుడు తన చిత్తాన్ని దావీదు నిమిత్తమే మార్చుకున్నాడు. ఏం మార్చుకున్నాడంటే, బెత్షెబాతో పాపము చేసి ప్రజలందరి ఎదుట సాక్ష్యాన్ని పోగొట్టుకున్నటువంటి దావీదును చంపవలసినటువంటి దేవుడు తన ప్రేమతో బెత్షెబా విషయంలో తప్ప ఇంకే విషయంలో తప్పు చేయలేదని దేవుడు తన ప్రేమను చూపించాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. అసలైతే అంత పాపము చేసిన, ధర్మశాస్త్ర గ్రంథంలో అంత పాపము చేసినటువంటి వ్యక్తి, చంపవలసిన వాడిని దేవుడు తప్పించేశాడు. ఈరోజు ప్రియ దేవుని సంగమా, దేవుడు నువ్వు చేస్తున్న ప్రతి తప్పిదము నుండి తన చిత్తాన్ని మార్చుకొని నీ కొరకు తన చిత్తాన్ని, తన హృదయాన్ని, తన ప్రేమను తిరిగి నీ జీవితంలో ఇవ్వాలని దేవుడు ఈ మాటలు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే నువ్వు నేను చేయవలసింది ఒకటే, దేవుని మాటకి మనం లోబడిపోవాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. యెహోవా నీ దాసుని నిమిత్తమే, ఆ మాట ఎంత, నీ దాసుని నిమిత్తమే నీ చిత్త ప్రకారము. ఇంకా దావీదుని దేవుడు ఘనపరిచాడు, హెచ్చించాడు, ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఉన్నటువంటి ఫాదర్స్కి మరొకసారి చెప్తున్నాను, ప్రియ దేవుని సంగమా, మీ ద్వారా మీ బిడ్డలు దీవించబడాలి. ఆమేన్. హల్లెలూయా. మీ కుటుంబం తరతరాలు దీవించబడి ఉండాలంటే మొట్టమొదటిగా దేవుణ్ణి మనం
ఆశ్రయంగా చేసుకోవాలి. రెండవదిగా ప్రియ దేవుని సంగమా, అసహించుకునే వారి మధ్యనే ప్రభుని స్తుతించాలి. మనలాగా స్తుతించే మరొక విశ్వాసిని మనం సిద్ధం చేయాలి. ఈ 6 నెలల్లో, ఈ సంవత్సరం ఏడాది ముగింపులో నీలాంటి మరొక విశ్వాసిని నువ్వు సిద్ధం చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, గొర్రెల కాపరి గొర్రెలను కంటాడా? గొర్రెలు గొర్రెలను కంటాయా? గొర్రెలు కంటాయి. గొర్రెల కాపరి 2 గొర్రెలు కొనుక్కుంటాడు. మీరు ఎన్ని గొర్రెలు కన్నారు? ఎన్ని? జాకీ గారు 10 మందిని తీసుకొచ్చారు. మీరు ఎన్ని మంది తీసుకొచ్చారు? నేనైతే ఒక్కరిని తీసుకురాలేదు. చెప్పండి. సంఘం అభివృద్ధి అవ్వాలి, సంఘం అభివృద్ధి అవ్వాలి. ప్రియ దేవుని సంఘమా, దేవుని యొక్క రాజ్యం విస్తరించబడాలి, దేవుని సరిహద్దులు విశాల చేయబడాలి. మందిరపు సరిహద్దులు విశాల చేయబడాలంటే ప్రార్థన చేయడం కాదు, నీ జీవితంలో ఒక టాస్క్ పెట్టుకోవాలి. ఈ సంవత్సరంలో ఒక్కడినైనా నా ద్వారా బాప్తీసాన్ని తీసుకొని వస్తాను. నాలాగా స్తుతించేవాడిని, నాలాగా ప్రార్థన చేసేవాడిని, నాలాగా ఇచ్చేవాడిని, నాలాగా పరిచయం చేసేవాడిని, నాలాంటి యవ్వనస్తును, నాలాంటి ముసలిదాన్నో, నాలాంటి నడిప్రాయం కలిగిన వ్యక్తులు నేను తీసుకొస్తానని దావీదులాగా మన జీవితం ఉండాలి. ఆమేన్. దావీదు అదే చేశాడు. ఆసాపు చేతికి అది ఇచ్చాడు, తన బంధువుల చేతికి అది ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, బహిరంగంగా సువార్త వెళ్లితే అది ఆ సమయాన్ని బట్టి మనం వెళ్ళాలి. వ్యక్తిగత స్వార్థ ద్వారా జరిగినంత పరిచర్య బహిరంగ స్వార్థ ద్వారా జరగదు. ఈరోజు నుంచి నీ గోల్ డిసెంబర్ 25కి ఒక్కొక్కరు 10 మందికి బాప్తీసాలు ఇచ్చేలాగా ఉండాలి. ఒక్కొక్కరు 10 మంది. 10 మంది ఎందుకన్నానంటే 590 మార్కులు అన్నాం అనుకో, 570 అయినా వస్తాయి కదా. అలాగే 10 మంది అంటే 5గురైనా వస్తారని ఒక్కొక్కరి ద్వారా. నవ్వడం కాదు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పని, దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం. దేవుని స్వార్థను చెప్తున్నప్పుడు నిన్ను అసహించుకుంటారు, దేవుని ఆరాధిస్తున్నప్పుడు నిన్ను అసహించుకుంటారు, దేవుని అసహించుకుంటారు. బాధపడద్దు, దేవుని పని జరగను గాక. ఆమేన్. హల్లెలూయా. మూడవదిగా ప్రియ దేవుని సంగమా, నువ్వు దేవుని వాక్యానికి ఎంత లోబడుతున్నావు? దావీదు దేవుని మాటకు లోబడిపోయాడు, దేవుని వాక్యానికి లోబడిపోయాడు. తన ఆత్మీయ నాయకుడు నాతాను ప్రవక్త మాటకు లోబడిపోయాడు. దేవుని మాట తన ప్రవక్త ద్వారా పలకబడినప్పుడు ఆ మాటకు లోబడిపోయాడు. లోబడిన కారణాన దావీదును దేవుడు స్థిరపరిచాడు. లోబడిన కారణాన దావీదు నిమిత్తం తన చిత్త ప్రకారంగా దావీదును ఘనపరిచాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్త సుమ, ఈ 3 కార్యాలు మన జీవితంలో జరగాలని ప్రార్థన చేద్దాం. మోకరించగలిగిన వారు మోకరించండి, ఓపిక ఉన్నవారు నిలువు మోకాళ్ళ మీద ఉండండి. చిన్న ప్రార్థన చేసి నా సమయాన్ని నేను ముగిస్తాను. నమ్మదగిన ప్రభువా, మీకు వందనాలు. ఈరోజు మీరు మాతో మీరు మాట్లాడారు. ఈ సంఘం, ఈ సేవ మీది ప్రభువా, మమ్మల్ని మీరు నిలిపారు. అందును బట్టి మీకు మహిమ ప్రభువా. నాయకులుగా శైలేష్ గారిని ఉంచారు, అందుని బట్టి మీకు మహిమ ప్రభువా. దేవా, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. నీ మాటలు ప్రభువా, నా మాటలు కాదు ప్రభువా, నా మాటలు కాదు ప్రభువా. మీకే మహిమ. వినబడిన వాక్యం ప్రతి వ్యక్తిలో స్థిరపరచబడును గాక, బలపరచబడును గాక. ముందున్న కార్యక్రమం అంతా నీ నామానికి మహిమార్థంగా జరిగించుకోమని యేసు సర్వోన్నతమైన నామంలో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.